Yes, good morning officers. Time for today's current affairs video. ఈ రోజు 20th September 2025. స్టార్ట్ చేసే ముందు we are launching a batch on September 22nd. September 22nd we are launching a batch. So it's a 2-year long program ఇది. Slow and steady wins race కాన్సెప్ట్ వెళ్తున్నాము. సో దీంట్లో మనం కవర్ చేసేది జనరల్ స్టడీస్, బేసిక్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు డైరెక్షన్స్లో ట్రైన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్ ఇస్తారు, ట్రైన్ చేస్తారు ఫ్యాకల్టీస్. దాంతోపాటు యూ విల్ బి ప్రొవైడెడ్ విత్ 19 స్టాటిక్ బుక్స్ విత్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. దాంతోపాటు 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్, ఇది స్పెషల్. సో ఒక ఎక్స్పర్ట్ మెంటర్ మీద కూర్చుంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు ఎట్లా ఆన్సర్స్ రాయాలి, ఎట్లా టాపిక్స్ పికప్ చేయాలనేది, అలాంగ్ విత్ ద ఫ్యాకల్టీ. అది కాకుండా మీకు రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఎప్పుడైనా అబ్సెంట్ అయినప్పుడు ఆ రికార్డ్ క్లాస్ చూసుకోవచ్చు. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ డైరెక్షన్స్లో ట్రైన్ చేయడం జరుగుతుంది. దీంతో ఏమవుతుందంటే ఒక స్టాటిక్ పార్ట్ అనేది కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. పీస్ఫుల్ కన్జర్వేటివ్ నాలెడ్జ్ అంతా రెడీగా ఉంటుంది. దీంతో పాటు మీకు కరెంట్ అఫైర్స్ క్లాస్ ప్రొవైడ్ చేస్తారు. ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఈ స్టాటిక్ మెటీరియల్ని మిక్స్ చేసుకోవాలి. సో కనెక్టింగ్ ద డాట్స్ అంటారు. సో దీంతో పాటు డైనమిక్ పార్ట్ కూడా కవర్ అయిపోతుంది. సో ఈ స్టాటిక్ డైనమిక్ రెండు కలిపేస్తే మీరు యూపీఎస్సీ కోడ్ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు. సో డోంట్ డిలే, జాయిన్ us on September 22nd and let it be a very successful journey. అసలు టాపిక్స్ ఫర్ టుడే ఏంటో చూద్దాం. ఫస్ట్, షిఫ్టింగ్ శాండ్స్, ఇండియాస్ వెస్ట్ ఏషియా పాలసీ మస్ట్ మెయింటైన్ స్ట్రాటజిక్ పార్ట్నర్. వెరీ ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసాము. ఓకే, అది సౌదీ అరేబియా, పాకిస్తాన్ మొత్తం అంతా కూడా. సో దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఆ వీడియోకి కంటిన్యూషన్ ఇది. నెక్స్ట్, క్లైమేట్ హెల్త్ విజన్ విత్ లెసన్స్ ఫ్రమ్ ఇండియా. నిన్న కూడా కాప్ ఒకటి చేసాము, దాంతో కూడా లింక్ చేసుకోండి. 2 అస్సాం రైఫల్ జవాన్స్ కిల్డ్ ఇన్ మణిపూర్ అటాక్. ఇది మణిపూర్ ఇష్యూ, ఎస్పెషల్లీ నేషనల్ హైవే రూట్స్, దాని మీద కూడా ఒక వీడియో చేసాం. దీని కంటిన్యూషన్, దీని నెక్స్ట్ పార్ట్. నెక్స్ట్, ఎస్సీ సైట్స్ ప్రియాంబుల్ టు రిజెక్ట్ అగేన్స్ట్ బాను ముస్టాక్. ఇది వెరీ ఇంపార్టెంట్. సెక్యులరిజం అండ్ అదర్ టాపిక్స్, టెంపుల్ ఓపెనింగ్ గురించి, దసరా ఫెస్టివల్ ఓపెనింగ్ గురించి బేసికల్గా, దాంట్లో హిందూ ముస్లిం ఇష్యూస్. నెక్స్ట్, సెక్యులరిజం ఇష్యూస్ టు బి వెరీ ప్రిసైజ్. ఇండియా అండ్ కెనడా ఇష్యూ, మళ్ళీ దే హావ్ రీసెట్ టైప్స్. బ్యాన్ అయిన టైజ్, మళ్ళీ ఖలిస్తాన్ ఇష్యూ తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైమ్ both of them are coming back. So these are the issues I'm going to cover today. So దీంట్లో ఫస్ట్ టాపిక్ వెళ్దాం. షిఫ్టింగ్ శాండ్స్, ఇండియాస్ వెస్ట్ ఏషియా పాలసీ మస్ట్ మెయింటైన్ అ స్ట్రాటజిక్ బ్యాలెన్స్. సో ఈ టాపిక్లో షిఫ్టింగ్ శాండ్స్, సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. పాకిస్తాన్ ఇస్ బికమింగ్ క్లోజర్ టు, కొత్తగా డీల్ మాట్లాడుకున్నారు. దాంతో ఇండియన్ డైనమిక్స్ ఏంటో యెస్టర్డేస్ వీడియో ఆల్రెడీ డన్ ఆన్ దిస్. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇది కంటిన్యూషన్ పార్ట్. So today's will be extra dimensions. ఇది మనం చూసుకునేది. సో ఆ డైమెన్షన్స్ ఏంటో ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్, సౌదీ అరేబియా, వీళ్ళ నెక్సెస్ వై, అది ఫస్ట్ యాంగిల్ చూసుకోవాల్సింది. సో బేసికల్గా మనం చూసుకుంటే ఇదొక సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. సో స్టేట్మెంట్ ఏమి ఇవ్వడం జరిగిందంటే, పాకిస్తాన్ ఎవరైనా టచ్ చేస్తే సౌదీని టచ్ చేసినట్టే అని బేసికల్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ నెక్సెస్ ఎందుకు డేంజరస్ అంటే, బేసికల్గా పాకిస్తాన్ ఇంకా సౌదీ అరేబియా సైడ్ వెళ్ళిపోతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఇండియాకి యాక్సెస్ తగ్గిపోతుంది. అండ్ మెల్లగా వీళ్ళందరూ కాశ్మీర్ ఇష్యూలో రిజాల్వ్ కావచ్చు. ఇది కాకుండా వెస్ట్కి అగేన్స్ట్గా ఒక బ్లాక్, ఆల్రెడీ ఈస్టర్న్ బ్లాక్ ఒకటి తయారవుతుంది, వెస్టర్న్ బ్లాక్ ఒకటి తయారవుతుంది, మధ్యలో మిడిల్ ఈస్ట్ బ్లాక్ తయారవుతుంది. ఇండియా ఈస్టర్న్ బ్లాక్ని మేనేజ్ చేయాలి, వెస్టర్న్ బ్లాక్ని మేనేజ్ చేయాలి, మిడిల్ ఈస్ట్ బ్లాక్లో కూడా మేనేజ్ చేయాలి. సో ఈ మేనేజ్ చేయడం అనేది చాలా చాలా డేంజరస్ అండ్ వెరీ వెరీ డిఫికల్ట్ ఆల్సో. సో దట్ ఈస్ లెఫ్ట్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ డిప్లొమాట్స్. సో ఇది బేసికల్గా ఫస్ట్ ఇష్యూ. పాకిస్తాన్, సౌదీ అరేబియా నెక్సెస్ స్టార్ట్ అయిందంటే సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ మారిపోతే డిప్లొమసీ యాంగిల్స్ మారిపోవచ్చు. సో బేసికల్గా ఇది ఏం చేస్తున్నారు, టు కౌంటర్
US centric authority. సో బేసికల్గా యుఎస్ని కౌంటర్ చేయడానికి వాడే పెద్ద స్ట్రాటజీ ఇది. దట్ ఇస్ ద ఫస్ట్ యాంగిల్ దట్ వీ హ్యావ్ టు థింక్. సో ఇప్పుడు ఏం చేసుకోవాలి మరి? ఇండియా పరిస్థితి ఏంటి దీనివల్ల? మరి ఇండియా పరిస్థితి ఏంటిది? ఇండియా బ్యాలెన్స్ యాంగిల్ చూసుకోవాలి. యుఎస్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలి, మిడిల్ ఈస్ట్ వాళ్ళతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ సౌదీ, ఒమాన్, ఖతార్, ఎందుకంటే ఈ రీజియన్లోనే మన చాబార్ పోర్ట్ ఉంది. సో ఈ డిప్లొమసీ మెయింటైన్ చేసుకోవాలి. అది కాకుండా ఈస్ట్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. దట్ మీన్స్ మంచిగా రష్యా అండ్ చైనా ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇండియా బ్యాలెన్స్ యాంగిల్ ఇది. యుఎస్ని మేనేజ్ చేసుకోవాలి, మిడిల్ ఈస్ట్ని మేనేజ్ చేసుకోవాలి, చైనా రష్యాని బ్యాలెన్స్ చేసుకోవాలి, అండ్ మేజర్లీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇరాన్. ఎందుకంటే ఈ ఇరాన్ మళ్ళీ సౌదీ అరేబియా, ఇరాన్ పాకిస్తాన్ నెక్సస్, యాంటీ యుఎస్. సో ఈ యాంగిల్స్ ఉన్నాయి. దేర్ఫోర్ ఇండియా ఏం చేసుకోవాలి పరిస్థితి? ఇండియా పరిస్థితి ఎట్లా ఉందంటే వీళ్ళని ఈ క్యూట్గా ఇరాన్ని కూడా మెయింటైన్ చేసుకోవాలి. అది కాకుండా యుఎస్ సెంట్రిక్ పాలసీని అగేన్స్ట్గా ఉండాలా లేకపోతే ఏంటో పాలసీ తీసుకోవాలి. అట్లానే సౌదీ అరేబియా చాలా ఇంపోర్ట్స్ మనకు అక్కడి నుంచి వస్తుంది, ఆయిల్ ఇంపోర్ట్స్, అది వెరీ ఇంపార్టెంట్. పాకిస్తాన్ ఏమో బార్డర్. వీళ్ళందరినీ మేనేజ్ చేసుకోవడం అంటే చాలా గ్రేట్ గేమ్ ఇండియా ఆడాల్సి వస్తుంది. అది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. సో దీంట్లో ఇండియాకి బేసికల్గా వై దీస్ ఆర్ ఇంపార్టెంట్, అది వెరీ ఇంపార్టెంట్ మనకి. వై దీస్ ఆర్ ఇంపార్టెంట్? ఇండియాకి వీళ్ళందరితో పని ఏంటి? వాట్ ఈస్ ద వర్క్ ఫర్ దెమ్? వర్క్ నెసెసిటీ ఏంటిది? ఫస్ట్ ట్రేడ్, సెకండ్ యాంగిల్ ఇండియన్ డయాస్పోరా అంటే అక్కడ ఉన్న ఇండియన్స్, అండ్ సెక్యూరిటీ అండ్ బార్డర్ యాంగిల్. సో ఈ డైరెక్షన్స్ లో ఇండియా ఈజ్ స్టక్. అందుకే వీళ్ళందరితో మనకు అవసరం ఉంది. ట్రేడ్ పరంగా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఇవన్నిటి కూడా బార్డర్, సెక్యూరిటీ, డయాస్పోరా, ట్రేడ్, ఇవన్నిటి కూడా మేజర్గా ఏంటంటే రూట్స్. ఆ రూట్స్ అన్ని కూడా మిడిల్ ఈస్ట్ నుంచి వెళ్తూ ఉంటాయి. దేర్ఫోర్ ఈ యాంగిల్ పెట్టుకోవాల్సి వస్తుంది. తప్పకుండా మనం చాలా సాఫ్ట్ డిప్లొమసీ వాడి చేయాల్సి వస్తుంది. అది మాట బేసికల్గా. సో దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు వెస్ట్గా అగేన్స్ట్కి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది? పాకిస్తాన్, యుఎస్, సౌదీ అరేబియా అంబ్రెల్లాకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమంటున్నారంటే న్యూక్లియర్ అంబ్రెల్లా. సో సౌదీ అరేబియా న్యూక్లియర్ అంబ్రెల్లాకి పాకిస్తాన్ వెళ్ళిపోతే అప్పుడు పాకిస్తాన్ యుఎస్ మాట వినదు, ఇండియా మాట వినదు, రష్యా చైనా మాట వినదు. అప్పుడు ఏమవుతుంది? చైనా వాడు డైరెక్ట్గా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో రిలేషన్స్ పెట్టుకుంటాడు. అప్పుడు చైనా యొక్క బిఆర్ఐ, బార్డర్ రోడ్స్ ఇనిషియేటివ్, ఎకనామిక్ కారిడార్స్ అన్నీ సూపర్ హిట్ అవుతాయి. దానివల్ల ఈ మిడిల్ ఈస్ట్ని, పాకిస్తాన్ని వాడుకుని బేసికల్గా చైనా టూ డామినెంట్ అయిపోతుంది. చైనా టూ డామినెంట్ అయిపోతే నెక్స్ట్ పార్ట్ ఏమవుతుందంటే రష్యా కూడా బికాస్ ఆఫ్ నెసెసిటీ రష్యా విల్ ఆల్సో జాయిన్ దిస్. అప్పుడు ప్రాబ్లం ఏంటి? ఇండియా విల్ గో టు ఐసోలేషన్. మంచి ఫ్లోలో ఇండియా ఐసోలేషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది దీస్ ఆర్ ది యాంగిల్స్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు థింక్ లైక్ యూపీఎస్సీ స్టూడెంట్ లాగా ఆలోచన పద్ధతి. సో అందుకే ఇండియా ఏం చేస్తుంది ఫైనల్గా? ఆర్టికల్ ఫైనల్గా ఏం చెప్తుందంటే ఇండియా ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ మల్టీపోలార్, అంటే మల్టీపోలార్ డిప్లొమసీ. ఎందుకంటే ఇక్కడ ఈ మల్టీపోలార్ డిప్లొమసీ మళ్ళీ మిడిల్ ఈస్ట్ రీజన్లోనే. ఎందుకు? ఇక్కడ మిడిల్ ఈస్ట్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే షియా వర్సెస్ సున్నీ. షియా సున్నీ ఇష్యూస్ వాళ్ళకి చాలా ఉంటాయి. సో అదొక యాంగిల్. సో ఒక రీజన్లోనే మల్టీపోలార్గా ఇండియా బ్యాలెన్స్ డిప్లొమసీ మెయింటైన్ చేసుకోవాలి. అది పెద్ద ప్రాబ్లం కాదు, దానికి మన స్ట్రాటజీస్ అని రెడీ చేసుకున్నారు. సో యూపీఎస్సీ స్టూడెంట్ కింద మీరు ఆలోచించాల్సిన డైరెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో దాన్ని రెడీ చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ నోట్స్ కూడా ఇబ్బంది లేకుండా నేను నోట్స్ ఆల్రెడీ ఇచ్చేసాను, చెక్ చేసుకోండి. స్ట్రాటజిక్ అలైన్మెంట్ అండ్ వెస్ట్ ఏషియా ఎందుకు, వై దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది నోట్స్ ఫర్ ద టాపిక్ 1. సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్స్ లెవరేజ్ అండ్ రిస్క్స్ ఫర్ ఇండియా ఏమున్నాయో మెన్షన్ చేశాను. నెక్స్ట్ గల్ఫ్ సెక్యూరిటీ.
వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి గల్ఫ్ తగ్గిపోయిందంటే, ఇండియా డామినెన్స్ అక్కడ తగ్గిపోయిందంటే పాకిస్తాన్ విల్ టేక్ అడ్వాంటేజ్. ఎందుకంటే చాలా ఎనర్జీ సెక్యూరిటీ నీడ్స్, ఆయిల్ కానీ ట్రేడ్ రూట్స్ కానీ అవన్నీ మనకి ఇండియాకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి గల్ఫ్ సెక్యూరిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఇష్యూ ఏంటిది? యుఎస్ ఏమో ఇట్ ఈస్ రిలక్టెంట్ టు ప్రొవైడ్ అన్కండిషనల్ మిలిటరీ బ్యాకింగ్ టు గల్ఫ్. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు యుఎస్ను వదిలేసి సౌదీ అరేబియా డైరెక్షన్ వెళ్ళిపోతారు. అప్పుడు ఖతార్, ఒమాన్ ఇవన్నీ కంట్రీస్ కూడా మెల్లగా సౌదీని సపోర్ట్ చేయడం మొదలెడతాయి. అదొక పెద్ద నెక్సస్ బ్లాక్ లాగా తయారవుతుంది. అది బేసిక్ ఇష్యూ. నెక్స్ట్, లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఏంటిది? రీజనల్ స్టెబిలిటీ, సస్టైన్ పార్ట్నర్షిప్ విత్ ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యుఏఈ, యూరియన్ అందరితో సైమల్టేనియస్గా మనం బ్యాలెన్స్ చేసుకుని వస్తుంది. సో దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇట్లా దీని మీద మనం అనాలిసిస్ చేసుకుని రెడీ చేసుకుంటే టాపిక్ అయిపోతుంది. దాంట్లో మేజర్ పాయింట్స్ కూడా మెన్షన్ చేశాను, నోట్స్ కూడా ఇచ్చాను. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఆఫ్టర్ దిస్ వీడియో ఫుల్ వీడియో తర్వాత మీకు మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ యాంగిల్లో క్వశ్చన్స్ ఏమేమి రావచ్చు కూడా క్లియర్గా మెన్షన్ చేశాను విత్ ద కీ. సో మీరు ట్రై టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. కింద కామెంట్లో మీరు ఆన్సర్స్ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ క్లైమేట్ హెల్త్ విజన్ విత్ లెసన్స్ ఫ్రమ్ ఇండియా. క్లైమేట్ హెల్త్ విజన్. సో దీంట్లో బేసికల్గా ఇట్ టాక్స్ అబౌట్ లాట్ ఆఫ్ మన నిన్ననే SDG 3 చేసాం మనం, హెల్త్ అండ్ ఇది. సో అదొక డిఫరెంట్ డైరెక్షన్, హెల్త్ అండ్ వెల్నెస్. సో ఆ డైరెక్షన్ ఎస్టర్డే వీడియో చేశాను, చూడండి ఒకసారి. సో దాని ఛానల్ మీద చెక్ చేసుకోండి. సో దీంట్లో మనము ఈ ఆర్టికల్ అనాలిసిస్ చేయాలంటే మనకు కావాల్సిన డిఫరెంట్ డైరెక్షన్స్ ఏంటిది ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ మనకు కావాల్సిన మేజర్ డైరెక్షన్ ఏంటిదంటే, ఫస్ట్ మేజర్ డైరెక్షన్ దట్ యూ హ్యావ్ టు థింక్ ఇస్ క్లైమేట్ హెల్త్. వీటి యొక్క నెక్సెస్ ఎలా రిలేట్ అయి ఉంటుంది? సో క్లైమేట్ హెల్త్ నెక్సెస్ చూసుకుంటే మనకి మేజర్ డైరెక్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ క్లైమేట్ కాపాడుకోవాలి, అవన్నీ కాపాడుకోవాలి, బాగానే ఉంది. కానీ ఇప్పుడు కరెంట్గా క్లైమేట్ హెల్త్ నెక్సెస్లో ఏంటంటే ఫస్ట్ మేజర్ పాయింట్ హీట్ స్ట్రెస్. సో మోర్ కార్బన్ ఎమిషన్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇవన్నీ అక్యూమిలేట్ అయిపోయి పైన ఉన్న బ్లాంకెట్ని కప్పేస్తున్నాయి. సో లోపల టెంపరేచర్ విరిగిపోతుంది, అది హీట్ స్ట్రెస్. చాలా కంట్రీస్ ఆల్రెడీ హాట్ స్టేజెస్లో ఉన్నాయి. కోల్డర్ కంట్రీస్ కూడా గ్లేషియర్స్ మెల్ట్ అయ్యి ప్రాబ్లమ్స్ అవన్నీ మీకు ఆల్రెడీ తెలిసింది. సో ఓవరాల్గా గ్లోబల్ టెంపరేచర్ మోర్ దెన్ 2 వెళ్ళిందంటే ఫసాక్. సో అది పరిస్థితి. సో హీట్ స్ట్రెస్ ఫస్ట్ వన్. సెకండ్, ఇంకోటి ఏంటంటే వెక్టర్ బోర్న్ డిజీజెస్. వెక్టర్ బోర్న్ డిసీజ్ అంటే ఏంటిది? బేసికల్గా మన డేంజరస్ పారాసైట్స్ లైక్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? వెక్టర్ అంటే ద పర్సన్ విచ్ క్యారీస్ దీస్ బ్యాక్టీరియా, వైరస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే మస్కిటో, మనకి ఇన్సెక్ట్స్ ఇవన్నీ ఏం చేస్తాయి? ఈ బ్యాక్టీరియా, వైరస్లు అన్నీ కూడా దాంట్లోకి వెళ్ళిపోతాయి. సో ఎవరైతే ఈ బ్యాక్టీరియా, వైరస్ని క్యారీ చేస్తున్నారో వాటిని వెక్టర్స్ అంటారు. ఈ వెక్టర్స్ వచ్చి హ్యూమన్ బాడీని టచ్ చేసి మనల్ని కుడతాయి. కుట్టంగానే ఆ బ్యాక్టీరియా మనలోకి వెళ్ళిపోయి మనకి రకరకాలైన జబ్బులు, మలేరియాలు, టైఫాయిడ్లు, డెంగ్యూలు ఇవన్నీ వచ్చి ఓవరాల్గా ఈ వెక్టర్ బోర్న్ డిసీజెస్ భయంకరంగా పెరిగిపోతున్నాయి. దట్ ఈస్ వన్ అదర్ యాంగిల్ దట్ వీ హ్యావ్ టు థింక్. వెక్టర్ బోర్న్ డిసీజెస్, వైరస్, బ్యాక్టీరియా, ఆల్ దీస్ థింగ్స్ ఎంటర్ ఇంటూ మస్కిటోస్ ఎక్సెట్రా అండ్ ఫైనలీ ఇట్ విల్ రీచ్ ద హ్యూమన్ బాడీ. ఇది పరిస్థితి. ఇది సెకండ్ డైరెక్షన్ ఇన్ విచ్ క్లైమేట్ వల్ల వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఇది ఒకటి. ఇవి కాకుండా ఉన్న మేజర్ ఇష్యూ ఏంటిది? ఫుడ్ దొరకపోవడం, మాల్ న్యూట్రిషన్. దట్ ఈస్ ద థర్డ్ యాంగిల్ ఇన్ విచ్ క్లైమేట్ అండ్ హెల్త్ నెక్సెస్ వర్కౌట్. నెక్స్ట్, ఈ వీటితో పాటు క్లైమేట్ అంతా చెడిపోతుంది కాబట్టి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. దీస్ ఆర్ ద డైరెక్షన్స్ ఇన్ విచ్ దిస్ హోల్ ఆర్టికల్ ఇస్ టాకింగ్ అబౌట్. ఒకటేమో హీట్ స్ట్రెస్, ఇంకోటేమో వెక్టర్ బోర్న్ డిసీజెస్, ఇంకోటేమో మాల్ న్యూట్రిషన్, ఇంకోటేమో రెస్పిరేటరీ ఇల్నెస్. ఇవి క్లైమేట్కి హెల్త్ నెక్సెస్ వల్ల క్లైమేట్ ఫట్టుమంటే హెల్త్ కూడా ఫట్టుమంటుంది. ఏ డైరెక్షన్స్లో ఫట్టుమంటుంది? ఈ డైరెక్షన్స్లో ఫట్టుమంటుంది. సో ఇది మనం చూసుకోవాల్సిన ఫస్ట్ డైరెక్షన్. అయితే ఇండియా ఎట్లా దీన్ని కౌంటర్ చేయాలనుకుంటుంది? ఫస్ట్ మనం చాలా స్కీమ్స్ స్టార్ట్ చేసాము, మాల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. సో ఒక్కొక్క దానికి వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్. ఫస్ట్, ఏదైనా సరే అన్నీ బాగుండాలంటే ఫస్ట్ మాల్ న్యూట్రిషన్ ఉండకూడదు.
సో దీనికి కౌంటర్గా మన వాళ్ళు స్టార్ట్ చేసింది ఏంటిది బేసికల్గా ఆయుష్మాన్ భారత్. నెక్స్ట్ పోషణ్ అభియాన్. నెక్స్ట్ నేషనల్ హెల్త్ మిషన్. నెక్స్ట్ న్యూ టెక్నాలజీ. బిల్ గేట్స్ ప్రోగ్రామ్ కూడా డెంగ్యూని ఇవన్నీ కంప్లీట్గా ఎరాడికేట్ చేయడానికి వీఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ టెక్నాలజీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్, మెడికల్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఫార్మా ఇంప్రూవ్మెంట్. ఇది ఒక డైరెక్షన్. సో ఈ మిషన్స్ అన్నిటినీ మనము జాగ్రత్తగా పాటించుకుని చేసుకుంటున్నాం. సో అది కాకుండా మదర్ చైల్డ్ వీళ్ళందరూ బాగుండాలంటే, డివిడెండ్ బాగుండాలంటే మన మిషన్ ఇంద్రధనుష్. సో ఈ డైరెక్షన్స్లో ఇండియా ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ దీన్ని చేసుకోవాలి. దాంతోపాటు కొన్ని ఇన్సూరెన్స్ పాలసీస్ మన ఆరోగ్యశ్రీ పథకం లాగా పిఎంజేఏవై కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది మనకి మైక్రో లెవెల్లో వెళ్ళాలి. మ్యాక్రో ఉంటే సరిపోదు, మైక్రో లెవెల్ అంటే రిమోట్ విలేజెస్ కూడా ఈ ప్రోగ్రామ్ రీచ్ అయితే, ఆరోగ్యశ్రీ ఎట్లా రీచ్ అయిందో మనం పిఎంజేవై ప్రోగ్రామ్ కూడా ఆ లెవెల్కి రీచ్ అయితే అప్పుడు వీటిని అన్నింటినీ మనము డీల్ చేయొచ్చు. అదొక ఫస్ట్ థింగ్. సో ఇవన్నీ చేయాలంటే మనకున్న ఇంకొక ఛాలెంజెస్ ఏమున్నాయి? వాట్ ఆర్ ద డిఫరెంట్ ఛాలెంజెస్ వీ హ్యావ్? ఫస్ట్ పాలసీ, వీక్ పాలసీ, అదొక మేజర్ పాయింట్. నెక్స్ట్ నెక్సస్ సరిగా లేదు మనకి. వీ డోంట్ కనెక్ట్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. ఒక స్టేట్లో సక్సెస్ఫుల్ అవుతుంది కానీ దాన్ని మళ్ళీ వేరే స్టేట్లో రెప్లికేట్ చేయాలి. సో ఆ రెప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ ఏ రీజన్ బట్టి ఆ రీజన్. అది కాకుండా పెద్ద ప్రాబ్లం ఏంటంటే రీజనల్ డిస్పారిటీస్. ఏదైనా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క ప్రాబ్లం, వన్ రీజన్ వన్ ప్రాబ్లం. దేర్ఫోర్ కామన్గా ఏదైనా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటే చాలా కష్టమవుతుంది. అదొకటి. వీటితో పాటు ఉన్న ఇంకొక ప్రాబ్లం అంటే ఈక్విటీ ప్రాబ్లమ్స్. ఈక్విటీ ప్రాబ్లమ్స్ ఎవరికి? పువర్ పీపుల్, విమెన్, చిల్డ్రన్, వీళ్ళందరూ కూడా ఈక్విటీ ప్రాబ్లమ్స్. ఏదైతే మగవాళ్ళకి దొరుకుతుందో ఆడవాళ్ళకి దొరకదు. ఎవరైతే మ్యారీడ్ ఉమెన్ దొరుకుతుందో అది అన్మ్యారీడ్ ఉమెన్కి దొరకదు. ఇట్లాంటి బేసిక్ ప్రాబ్లం మనకు చాలా చాలా ఉన్నాయి. సో దీనివల్ల ఇది కాకుండా ఎల్డర్లీ పాపులేషన్ వాళ్ళు కూడా దొరకదు. సో దీంట్లో మనకి ఉన్న పెద్ద గ్యాప్స్ ఇవి. సో ఈక్విటీ ఫర్ పువర్, విమెన్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల ఓవరాల్గా ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇవి చేయలేకపోతున్నాం, వీటి చేయలేకపోవడం వల్ల వీళ్ళన్నీ కూడా వీళ్ళందరూ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది అనమాట బేసికల్గా. దానివల్ల ఫైనల్గా మన డెమోగ్రఫిక్ డివిడెండ్, జీడిపి అన్నీ హర్ట్ అవుతాయి. సో ఇది పరిస్థితి. సో దీనికి సొల్యూషన్స్ ఏంటి? బేసికల్గా కమ్యూనిటీ డెవలప్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆశా వర్కర్స్, నెక్స్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అమాంగ్ విమెన్, ఇవి చేసుకోవాలి. స్ట్రాంగ్ పాలసీ తీసుకురావాలి, స్ట్రాంగ్ నేషనల్ పాలసీ తీసుకురావాలి. అండ్ నెక్సస్, దీంట్లో పబ్లిక్, ప్రైవేట్, గవర్నమెంట్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇవన్నిటిని కలుపుకుని టెక్నాలజీ వాడుకుని అండ్ డిజిటైజేషన్ చేసుకుని ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ మనము వీళ్ళందరికీ ట్రైన్ చేసి ఒక కొత్త పథకం తీసుకొస్తే కానీ వర్కౌట్ కాదు. సో ఇలా చేస్తే మనకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే ఫైనల్లీ ఇవి కనుక సక్సెస్ఫుల్ అయితే మనము వెల్ఫేర్ స్టేట్ కాబట్టి మన ప్రిన్సిపల్స్ని మనము ఖచ్చితంగా పాటించినట్టు ఉంటుంది. వెల్ఫేర్ స్టేట్ అనేది. నెక్స్ట్ ఇన్క్లూజివ్నెస్, అంటే అందరికీ బెనిఫిట్ అయ్యేటట్టు ఇంక్లూజివిటీ కూడా బాగుంటుంది. దాని తర్వాత నేషనల్గా డెమోగ్రఫిక్ డివిడెండ్ని వాడుకున్నట్టు ఉంటుంది.
వాడుకుని ఈ మంచి పనులు మనం చేసుకుంటే బెటర్ ఆపర్చునిటీస్, బెటర్ థింగ్స్ టు బి డన్. అండ్ మనకు వచ్చే ఆ క్లైమేట్ ఇష్యూస్, హెల్త్ని కూడా ఈవెన్ ఇఫ్ ద క్లైమేట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆఫ్ కోర్స్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ చేసుకోవాలంటే మనం గ్రీన్ టెక్నాలజీ మన ఇండస్ట్రీస్లో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో బాగా ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే క్లైమేట్ నుంచి వస్తున్నాయో అవన్నీ కూడా మనం డీల్ చేసుకోవచ్చు. సో దీనికి రిలేటెడ్ నోట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. నోట్స్ ఇస్ గివెన్ టు యూ. సెకండ్ టాపిక్ ఇంపాక్ట్ ఏరియాస్, స్కీమ్స్ ఏవైతే ఇంటిగ్రేట్ చేయాలో, నెక్స్ట్ పాలసీ గ్యాప్స్ ఏమేమి ఉన్నాయి, ఆపర్చునిటీస్, గ్లోబల్ ప్యారలల్స్ కూడా మెన్షన్ చేశాను. సో ఇలా ఆ 2 పేజ్ నోట్స్ మీరు రెడీ చేసుకుని దీని వెనకాల ఉన్న వీడియో ఎండింగ్లో మీకు మెయిన్స్ క్వశ్చన్, ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాను. దాన్ని కూడా మీరు ఆన్సర్ చేసి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ అస్సాం రైఫిల్స్లో 2 జవాన్లు చంపేశారు, 11 మందిని హర్ట్ చేశారు. సో ఇదంతా ఎవరు చేశారో అనేది ఇంకా ఎవరు క్లెయిమ్ చేస్తలేదు. సో దీస్ ఆర్ ద గ్రేట్ పీపుల్ హు హావ్ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ అండ్ లాస్ దేర్ లైఫ్స్ ఇన్ దట్ అంబుష్. సో శ్యామ్ గురుంగ్ అండ్ రంజిత్ సింగ్ కశ్యప్ ఇద్దరు కూడా 33 అస్సాం రైఫిల్స్ గ్రూప్ నుంచి చనిపోవడం జరిగింది. ఇది బేసికల్గా మొన్న నేషనల్ హైవే 2 వేర్ ద పిఎం హ్యాస్ మూవ్డ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ప్లేస్. ఆ హైవే దగ్గర దరిదాపులో జరిగింది ఈ అంబుష్. దట్ షోస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్. సో ఇది ఎవరెవరు మధ్యన బేసికల్గా కుకీజో, మైటీ వీళ్ళ ఇష్యూస్ ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. రిజర్వేషన్ ఇష్యూస్ నడుస్తున్నాయి, ల్యాండ్ ఇష్యూస్ నడుస్తున్నాయి, ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. వీళ్ళందరూ బాగా కొట్లాడుకుంటున్నారు, అది తెలిసింది. దీని మీద కాకుండా మనకి మయన్మార్ నుంచి నాగా ప్రాబ్లం అదొకటి. ఓకే, అండ్ మణిపూర్ ఆల్రెడీ పొలిటికల్గా అన్స్టేబుల్గా ఉంది. సో దీన్ని మనం ఎట్లా డీల్ చేసుకోవాలి, యూపీఎస్సీ యాంగిల్లో ఎలా ఇంపార్టెంట్ ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం. ఫస్ట్ మనం చూసుకోవాల్సిందంటే వాట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. ఫస్ట్ ఇష్యూ ఆబ్వియస్గా కోకీజో మైటాయ్ గ్రూప్. ఇది రిజర్వేషన్ ఇష్యూ, ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ ఇష్యూ. ఓకే, ఇది బేసికల్గా వీళ్ళ మధ్య జరుగుతున్న బేసిక్ ఇష్యూ. ఇది మీకు ఆల్రెడీ తెలిసింది. సో వీళ్ళతో పాటు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పిఎల్ఏ డైరెక్షన్ ఒకటి. ఓకే, దీనికి చైనా ఏమైనా ఉందా యాంగిల్? ఓకే, ఇది ఒక యాంగిల్ దట్ వీ హ్యావ్ టు థింక్ వెరీ కేర్ఫుల్లీ. ఎందుకంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కాబట్టి చైనా యాంగిల్ ఉండే ఛాన్స్ ఉందా? ఓకే, పిఎల్ఏ వాళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ చేస్తున్నారా? అదొక యాంగిల్ మనం ఆలోచించుకోవాలి. సో కిల్లింగ్ వరకు వెళ్ళిందంటే అక్కడ సిచ్యువేషన్ సరిగా లేదని క్లియర్గా మనం చెప్పచ్చు. సో ఈ రీజన్స్లో ఉన్న బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటి? వాట్ ఆర్ ద బిగ్ ప్రాబ్లమ్స్ దట్ రీజన్ ఫేసెస్ అంటే, ఈ రీజన్ బేసికల్గా ఒక హై టెరెన్ రీజన్, బ్యాడ్ టెరెన్ రీజన్ ఇది. అందుకే ట్రూప్స్ని, సో ట్రూప్ మూమెంట్ని తీసుకెళ్ళడం అంటే చాలా చాలా కష్టం. అండ్ డీప్ ఫారెస్ట్ కవర్ ఎన్వైరన్మెంట్కి మంచిదే, కానీ సెక్యూరిటీకి చాలా చాలా పెద్ద ప్రాబ్లం. దీంట్లో రెబెల్స్, మాయిస్ వీళ్ళందరూ దాక్కుంటారు ఈ ఫారెస్ట్ని వాడుకుని. సో వాళ్ళని ట్యాకిల్ చేసుకోవాలి, వాళ్ళని అక్కడ ఉన్న విలేజెస్ అందరినీ కూడా వాళ్ళు డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉంది. సో దాన్ని మనం పెద్దగా చూసుకోవాలి. సో వీటితో పాటు ఆల్రెడీ మనకున్న ఇంకో పెద్ద ఇష్యూ ఏంటంటే AFSPA, ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్. సో వీటిని ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ టెరెన్, ఫారెస్ట్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ఇంకొక పెద్ద ప్రాబ్లం, వై దిస్ మేజర్ ప్రాబ్లమ్ ఈస్ కమింగ్ ఈస్ బికాస్ ఆఫ్ వీక్ లోకల్ గవర్నెన్స్. లోకల్ గవర్నమెంట్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల వచ్చిన బేసిక్ ప్రాబ్లం. సో ఆఫ్ కోర్స్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్, రిజర్వేషన్స్, వీక్ లోకల్ గవర్నెన్స్, AFSPA యాక్ట్ ఇవన్నీ కూడా చాలా దెబ్బతీస్తాయి. సో ఇక్కడ ఈ యాంగిల్లో చూసుకుంటే ఈ రెండు ఎఫెక్టివ్గా లేవు కాబట్టి మయన్మార్ వేరైతే కొట్లాడుకుంటున్నారో ద రెబెల్స్ వాళ్ళందరికీ కూడా మయన్మార్ ఇస్ బికమింగ్ అ సేఫ్ హేవెన్.
అండ్ దీంట్లో మనకి ఆల్రెడీ నాగా ఇష్యూ నడుస్తుంది. ఎందుకు? ఐడెంటిటీ ప్రాబ్లం వాళ్ళకి, ఇండియా ఐడెంటిఫై చేస్తలేదు ఆ ఇష్యూ. సో వీళ్ళు రెచ్చగొట్టచ్చు, వీళ్ళ మధ్యన గొడవలు, అండ్ చైనా యాంగిల్, పిఎల్ఏ యాంగిల్, అన్ని యాంగిల్ చూసుకుని ఈ ఆర్టికల్ మనం అనాలిసిస్ చేసుకుని రెడీ చేసుకోవాలి. హైలైట్ ఏంటంటే మొన్ననే వెళ్ళి బ్యాంబూ ప్లాంట్ని మన వాళ్ళు ఇనిషియేట్ చేయడం జరిగింది మిజోరాంలో. సో నార్త్ ఈస్ట్ మనం స్ట్రాంగ్ చేద్దామనే పరిస్థితిలో ఇట్లాంటిది అనేది నాట్ కరెక్ట్. సో దీనికి చేయాలంటే స్ట్రాంగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చుకోవాలి ఫర్ ద ఆర్మీ. లోకల్ గవర్నమెంట్ స్ట్రాంగ్ చేయాలి. అక్కడ స్టేబుల్ గవర్నెన్స్ ఉంటేనే అన్ని పనులు జరుగుతాయి. హైవేస్ బిల్డ్ చేయడం కానీ, రోడ్స్ బిల్డ్ చేయడం కానీ, రైల్వే లైన్స్ బిల్డ్ చేయడం కానీ. అప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ బాగుంటుంది, యూత్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, రీజన్ సేఫ్గా ఉంటుంది, వేరే కంట్రీలో బానిసం కాదు. అండ్ దానివల్ల మన ఎక్స్టర్నల్ సెక్యూరిటీ కూడా సేఫ్గా ఉంటుంది, ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా సేఫ్గా ఉంటుంది. దానివల్ల ఇండియా సేఫ్గా ఉంటుంది. ఇది ఓవరాల్ ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. సో దీంట్లోంచి కావాల్సిన నోట్స్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. ఇన్సిడెంట్ ఏంటిది, సస్పెక్టెడ్ ఎవరెవరిని సస్పెక్ట్ చేస్తున్నారు, లార్జర్ కాన్ఫ్లిక్ట్స్ ఏమేమి ఉన్నాయి, సెక్యూరిటీ అండ్ గవర్నెన్స్ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఇండియాకి ఏంటిది, సో అండ్ మణిపూర్లో డెవలప్మెంట్ ఎట్లా తీసుకురావాలి, డైలాగ్ డెలివరీస్ ఎట్లా చేసుకోవాలి, కాన్ఫ్లిక్ట్స్, ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ ఎట్లా డీల్ చేసుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఈ రీజన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ భయంకరంగా పెరగాలి మనకి. ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ డిస్టర్బ్ అయితే అన్ని డిస్టర్బ్ అవుతాయి. దానివల్ల క్రాక్ డౌన్ జరుగుతాయి, రీకన్సిలేషన్ మెజర్స్ తీసుకురావాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. సో ఈ డైరెక్షన్లో మనము ఈ ఆర్టికల్ని ఎనలైజ్ చేసి బ్రేక్ చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు మెయిన్స్ క్వశ్చన్ ఒకటి, ప్రిలిమ్స్ క్వశ్చన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. Try to answer them. Comment section lo meer answers పెట్టండి. Next important, very controversial topic from today's newspaper and yesterday's news is Supreme Court cites preamble to reject plea against Banu Mushtaq opening on Dasara in Mysuru. So Dasara festival ni Chamundeshwari temple దగ్గర ఓపెనింగ్ కి బుకర్ ప్రైజ్ విన్నర్ బాను ముస్టాక్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన ముస్లిం అవ్వడం బట్టి వన్ ఆఫ్ ద staunch Hindu person has filed a case in Supreme Court. Supreme Court said, sorry boss, India is a secular state and సెక్యులారిటీలో పర్సనల్ లాస్, ప్రైవేట్ లాస్ అన్నింటినీ మనము కరెక్ట్గా ఎనాలిసిస్ చేసుకోవాలి. అండ్ ఈ ఇష్యూని ఓవర్ సెన్సిటివ్ చేసి దాన్ని ఒక హిందూ ముస్లిం వార్ కింద తీసుకురావద్దు అని సుప్రీం కోర్ట్ క్లియర్గా చెప్పింది. ఎందుకంటే వీ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రూ సెక్యులరిజం వేర్ ఎవ్రీ రిలీజన్ హ్యాస్ ద సేమ్ రెస్పెక్ట్ యాజ్ ది అదర్ రిలీజన్. సో అది కాన్సెప్ట్. సో యూపీఎస్సీ యాంగిల్లో మాత్రమే, దిస్ ఇస్ నాట్ అ పొలిటికల్ టాపిక్. కానీ ఈ ఇష్యూని పొలిటిసైజ్ చేసి అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ చాలా మందికి ఉంటుంది. సో అది ఆ యాంగిల్ మనం ఆలోచించకూడదు. మనం ఆలోచించాల్సిన యాంగిల్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మనకి ఎట్లాంటి మెయిన్స్ క్వశ్చన్, ఎట్లాంటి ప్రిలిమ్స్ క్వశ్చన్, ఇష్యూని ఎట్లా అనాలిసిస్ చేయాలో మనం ఆలోచించుకుంటే చాలు. సో అది గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో మనం చేయాల్సిన మేజర్ పాయింట్ ఏంటి? ఫస్ట్ ఇష్యూ ఏంటిది? ముస్లిం రైటర్ బాను ముస్టాక్, ఈయన ఒక బుక్కర్ ప్రైజ్ విన్నర్, హైయెస్ట్. ఈయన ఇనాగ్రేట్ చేయడం ఏది? మన దసరా ఫెస్టివల్. ఇక్కడ చాముండేశ్వరి టెంపుల్. సో ఈ ఇనాగ్రేషన్ అనేది is not an essential practice. అది ఇష్యూ. బోన్ ఆఫ్ కంటెన్షన్ ఇక్కడ పడింది. కేసు ఫైల్ చేసిన తర్వాత ఏమన్నారు? ఆయన వచ్చి చేసేది రిబ్బన్ కటింగ్, తర్వాత హారతి ఇస్తారు, ఓకే, పూజలు చేస్తారు, పూజా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. అది ఎక్కడ కూడా ఏ హిందూ స్క్రిప్చర్లో కూడా హిందువే చేయాలని మెన్షన్ లేదు. ఇది ప్యూర్ సెక్యులరిజము. రిబ్బన్ కటింగ్ చేయడం అనేది
ఖచ్చితంగా హిందూ చేయాలని మెన్షన్ ఎక్కడ లేదు. మంచి పబ్లిక్కి మంచి అనిపించిన ఎవరైనా సరే అది కట్ చేయొచ్చు అనేది బేసికల్గా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఇన్ సింపుల్ టర్మ్స్. సో వాట్ ఇట్ సజెస్ట్ ఇస్ హిందూయిజం, కాన్సెప్ట్ ఆఫ్ హిందూ, బ్యూటీ అబౌట్ హిందూ is we respect all kinds and there are no unnecessary reservations and nothing should be politicized. True secularism concept హిందూయిజం ఫాలో అవుతుంది అని సుప్రీంకోర్టు డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో రిబ్బన్ కటింగ్ అనేది ఎసెన్షియల్ ప్రాక్టీస్, ఖచ్చితంగా హిందువే చేయాలని ఇక్కడ లేదు, ఎవరైనా చేయొచ్చు, కానీ దానికి పబ్లిక్ విల్ కావాలి. సో పబ్లిక్ విల్ ఇన్వైట్ చేయడం, మన బాను ముస్టాక్ గారిని పిలవడానికి ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది కదా. సో పిలవడం అనేది ప్రాబ్లం కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. సో కేసు వేసిన అతను ఏమన్నాడంటే దిస్ ఇస్ ఇట్లా ఇనాగ్రేట్ చేయడం అనేది అగేన్స్ట్ హిందూ ట్రెడిషన్, ఆర్టికల్ 25ని బ్రేక్ చేస్తుంది అని పిటిషన్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు సెట్ నువ్వు ఫస్ట్ ప్రియాంబుల్ చక్కగా చదువు. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ప్రియాంబుల్ కరెక్ట్గా చదవండి మీరు. ప్రియాంబుల్లో we are a very very secular country. సెక్యులర్ అంటే ఫస్ట్ అర్థం చేసుకోండి, ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ రెస్పెక్ట్ టు ఆల్ ద రిలీజన్స్, అది బేసిక్ యాంగిల్ దట్. అండ్ దీంట్లో మనకి లిబర్టీ, ఫ్రెటర్నిటీ, సోషల్ జస్టిస్, ఆల్ యాంగిల్స్ ఉంటాయి దీంట్లో. మనం ఎవరికి పార్షాలిటీ చూపించి చెయ్యము అని క్లియర్గా ప్రియాంబుల్ చదువుకో అని చెప్పింది అన్నమాట. దీంట్లో మనకు ఉండాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే ఇనాగ్రేషన్ అనేది ఒక సోషల్ యాక్ట్ అంతే. అది పూజ అనేది ఒక రిలీజియస్ యాక్ట్. సో వీటి మధ్య డిఫరెన్స్ తెచ్చుకుని ఇదంతా నాన్ సెక్యులర్ అని మాత్రం చెప్పొద్దు అని క్లియర్గా చెప్పింది బేసికల్గా. సో ఇక్కడ ఎసెన్షియల్ ప్రాక్టీస్లో మేజర్గా చెప్పడం ఏంటంటే, ఎసెన్షియల్ ప్రాక్టీసెస్లో ఒక పర్టికులర్ రిలీజన్లో ఎసెన్షియల్ ప్రాక్టీసెస్ ఉంటాయి. హిందూయిజంలో ఇనాగ్రేటింగ్ అండ్ డూయింగ్ అ పూజ, దే ఆర్ నాట్ ఎసెన్షియల్ ప్రాక్టీసెస్ విచ్ హ్యావ్ టు బి డన్ ఓన్లీ బై ఎ హిందూ అని ఎక్కడ హిందూ స్క్రిప్చర్స్లో మెన్షన్ లేదు. ఎవరైనా మంచి మనసు ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, అది బ్యూటీ ఆఫ్ హిందూయిజం అని క్లియర్గా సుప్రీంకోర్టు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో కేసుని కొట్టేశారు. సో ఎసెన్షియల్ ప్రాక్టీస్ కింద ఎసెన్షియల్ ప్రాక్టీస్ ఇస్ నాట్ సో బేసికల్గా ఈ ఇనాగ్రేషన్ అనేది ఎసెన్షియల్ రిచువల్ ఆర్ ఎసెన్షియల్ ప్రాక్టీస్ కాదు. సో ఈ పని, ఈ ఇనాగ్రేషన్ అనే పని ఎనీవన్ కెన్ డూ. డెఫినెట్గా హిందూ కాదు అని ఓవరాల్గా దీని మీద ఆర్టికల్ బేసికల్గా ఇది ఒక పొలిటికల్ గేమ్ అని బేసికల్గా ఎస్సీ ఫీల్ అయ్యి, దట్ మీన్స్ ద సుప్రీం కోర్ట్ అండ్ సెడ్ డూడ్ యూ బెటర్ రీడ్ ద ప్రియాంబుల్ ప్రాపర్లీ అండ్ దాన్ని ఎనలైజ్ చేయడం కరెక్ట్, దాన్ని డిఫరెంట్గా ఎనలైజ్ చేయాలి, నువ్వు మరి ప్యూర్ కన్జర్వేటివ్గా ఆలోచిస్తున్నావు, లైట్ తీసుకో, బికాస్ ఇండియా బిలీవ్స్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ సెక్యులరిజం అని ఓవరాల్గా మోస్ట్ కంటెన్షియస్ టాపిక్ ఆఫ్ టుడే. సో ఇది బేసికల్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ బేసికల్గా ఏంటంటే మనకి ఇక్కడ 2 గుర్తుండాలి. ఫస్ట్ ఏమో ఇనాగ్రేషన్ అనేది ఒక సోషల్ యాక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్ యాక్ట్. పూజ చేయడం అనేది ఒక రిలీజియస్ యాక్ట్. సో ఈ రెండింటి మధ్యన వచ్చిన కంటెన్షన్ అండ్ దాన్ని మళ్ళీ కొంచెం హిందూ ముస్లిం గొడవలాగా తయారు చేసే ఛాన్స్ ఉంది. సో అట్లాంటి ట్రాప్స్కి పడొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. సో దీనికి కావాల్సిన నోట్స్, కేస్ బ్యాక్గ్రౌండ్, సుప్రీంకోర్టు రీజనింగ్ చెప్పింది, ప్రియాంబుల్ ఇన్వోక్ చేసింది, సెక్యులరిజం, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఆర్ కోర్ కాన్స్టిట్యూషనల్ ఐడియల్స్ అండ్ ఇండియా డస్ నాట్ హ్యావ్ ఎ స్టేట్ రిలీజన్, అది వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది. సో రిబ్బన్ కటింగ్ ఈజ్ అ సెక్యులర్ యాక్టివిటీ, ఇది ఓపెన్ టు ఆల్. టెంపుల్ పూజ అనేది రిలీజియస్ అండ్ స్పిరిచువల్ యాక్టివిటీ డన్ బై హిందూస్. పార్టిసిపేషన్ ఆఫ్ అ ముస్లిం డిడ్ నాట్ ఎఫెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ రిచువల్స్, అది బేసికల్గా ఐడియా. సో కాన్స్టిట్యూషన్ రిలవెన్స్, మనం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఎఫెక్ట్ కాకూడదు. ఆర్టికల్ 25 to 28 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ బట్ పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేసుకోవాలి. ఎసెన్షియల్ ప్రాక్టీసెస్ డాక్ట్రిన్, ఇనాగ్రేషన్ నాట్ సీన్ యాజ్ అ హిందూ రైట్. సో ఇది దీనికి కావాల్సిన బేసిక్ నోట్స్. సో దీంట్లో మనము ఏదైనా టాపిక్లో
రిలీజియస్ ఇష్యూ వచ్చి సెక్యులరిజం వస్తే ఇది ఒక కేసు కింద వాడి మనం మెన్షన్ చేస్తే మోర్ దెన్ సఫిషియంట్. సో దీనికి రిలేటెడ్ నోట్స్, దీనికి రిలేటెడ్ మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ క్వశ్చన్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఉంది, చెక్ చేయండి, ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ ఇండియా అండ్ కెనడా రీసెట్ టైస్. సో బోత్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ హ్యావ్ మెట్ అండ్ డీల్ ని సెట్ చేస్తున్నారు బేసికల్ గా. సో మన దోవల్ గారు అండ్ నాథలీ బ్రౌన్ కెనడా ఫారెన్ సెక్రటరీ, సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, వాళ్ళిద్దరు కలుసుకుని డీల్ మాట్లాడుతున్నారు. సో దీంట్లో చూసుకోవాల్సిన డైరెక్షన్స్ ఏంటో ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం. ఫస్ట్ డైరెక్షన్ ఇస్ NSA మీట్. సో దీనివల్ల ఏమైపోయిందంటే ఇండియా కెనడా రీసెట్ అయింది టైస్, ఎస్పెషల్లీ ఖలిస్తాన్ ఇష్యూ తర్వాత 2023లో. కలిసింది ఎవరు? దోవల్ గారు ప్లస్ వీరిద్దరూ కలుసుకుని డీల్ సెట్ చేస్తున్నారు ఫర్ బెటర్ కోఆపరేషన్. సో దీనివల్ల ఏమైపోయింది, ఖలిస్తాన్ ఇష్యూ వల్ల ఆల్రెడీ మీకు తెలిసిందే అక్కడ డిప్లొమాటిక్ ఫ్రీజ్ ఏదైతే ఉందో, అంటే దేశాల ఆఫీసర్స్ ఎవరు కలుసుకోరన్నమాట. ఈ ఫ్రీజ్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేశారు అండ్ మళ్ళీ రీసెట్ చేశారు. దట్ ఈస్ వాట్ హస్ హ్యాపెండ్. సో వెళ్ళారు, కలిసారు, బాగానే ఉంది. దేని గురించి మాట్లాడుతున్నారు అసలు? వాళ్ళు ముగ్గురు కలిసి ఫైనల్గా ఏం డిసైడ్ చేశారు? వాళ్ళు మాట్లాడే 3 టాపిక్స్ మేజర్లీ. ఒకటేమో కౌంటర్ టెర్రరిజం ఇష్యూస్, ఇంటెలిజెన్స్ షేరింగ్ ఒకటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్. ఈ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎవరైనా క్రిమినల్ ఇండియాలో క్రైమ్ చేసి కెనడాలో దాక్కున్నాడు అనుకోండి, కెనడియన్ గవర్నమెంట్ వాళ్ళు పట్టుకుంది అనుకోండి, దో ఈజ్ అ కెనడియన్ సిటిజన్, వాళ్ళని తీసుకుపోయి ఇండియాలో మళ్ళీ ప్లేస్ చేయొచ్చు మాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రాడిషన్. సో ఇక్కడ క్రైమ్ చేసి అక్కడికి వెళ్ళి దాక్కుంటారు. అక్కడ గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఫ్రెండ్స్ అనుకోండి, అరే చెప్పుకోవచ్చు మాట, ఫ్రెండ్ లెక్క, డార్లింగ్ వీడు ఇక్కడ క్రైమ్ చేసి అక్కడ దాక్కున్నాడు, నువ్వు కొంచెం మనం పంపించేసేయి, మా వాళ్ళు చెత్తకపోతారు వాడిని అని చెప్తాను. అట్లనే ఇండియన్స్ ఎవరైనా కెనడాలో క్రైమ్ చేసి మళ్ళీ ఇండియాకి వచ్చి దాక్కుంటే ఇండియా గవర్నమెంట్ అడుగుతుంది, డార్లింగ్ నువ్వు ఒకసారి వాడు అక్కడే ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీ లోకల్ టాస్క్ ఫోర్స్తో తీసుకెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి మా కంట్రీలో చేసుకుంటే మేము ఇవ్వాల్సిన పనిష్మెంట్స్ మేము చేసుకుంటాము అని డీల్ మాట్లాడుకోండి. ఇన్ సింపుల్ వర్డ్స్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ అంటున్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యుఎస్లో కూడా ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్, ఇండియాలో, యుఎస్ అన్ని కంట్రీస్లో ఉన్నాయి. రీసెంట్గా ఫ్రాన్స్ కూడా ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ స్టార్ట్ అయింది. సో వాళ్ళు ఒక ఖైదీని పంపించి ఒక ఖైదీని తెచ్చుకున్నారు. సో ఇట్లాంటివి చాలా జరుగుతాయి. దట్ ఈస్ అ ఫ్రెండ్లీ డిప్లొమసీ, సాఫ్ట్ డిప్లొమసీ యాంగిల్, సెక్యూరిటీ డిప్లొమసీ యాంగిల్లో చాలా చాలా పనికొస్తుంది. సో వాళ్ళు మాట్లాడుకున్న మేజర్వి కౌంటర్ టెర్రరిజం, ఇంటెలిజెన్స్ షేరింగ్, ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ గురించి ఫుల్గా మాట్లాడుకోవడం జరిగింది. అండ్ వాళ్ళు ఇంకొక మేజర్ పాయింట్స్, యాంగిల్స్ ఇన్ విచ్ దే హావ్ స్పోకెన్ ఈస్ వీటితో పాటు, ఇవి మేజర్, వీటితో పాటు వాళ్ళు మాట్లాడుకున్న ఇంకో యాంగిల్ ఏంటంటే డయాస్పోరా పాలిటిక్స్. అండ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ. ఇవి కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో డయాస్పోరా పాలిటిక్స్ లో బేసికల్ గా అక్కడ కెనడాలో సెటిల్ అయిపోయిన ఇండియన్స్, ఓకే, వాళ్ళ పొలిటికల్ ఇష్యూస్, రేసిస్ట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అట్లాంటివన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అండ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, మన వాళ్ళ సెక్యూరిటీ దేర్, డయాస్పోరా ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఓవరాల్గా డిస్కస్ చేయడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు దోవల్ గారు అండ్ మిస్టర్ నాథలీ, వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం జరిగింది.
సో వెన్ ద జేమ్స్ బాండ్ గోస్, ఐ థింక్ హీ వుడ్ హావ్ సెట్ ఎవ్రీథింగ్ రైట్. సో మన దోవల్ గారు వెళ్ళారు కాబట్టి థింగ్స్ చాలా స్మూత్ గా నడిచినాయి అండ్ ఇండియా కెనడా టైస్ మంచిగా రీసెట్ అయినాయి. సో దీనివల్ల ఓవరాల్ గా అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ దీనివల్ల అడ్వాంటేజ్ అంటే బయోలేటరల్ టైస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇద్దరు కంట్రీస్ అవి స్టార్ట్ అయినాయి. కానీ ఇంకా ఈ రోజు కూడా మిస్ట్రస్ట్ ఉన్నాయి. ఇట్స్ స్టిల్ దేర్. ట్రస్ట్ లేక కాదు, మిస్ట్రస్ట్, ఇంకా వాళ్ళ మీద ఫుల్ నమ్మకం రాలే మనకి. సో దిస్ కెన్ బి సీన్ యాజ్ అ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ కింద కూడా మనం తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఇనిషియేషన్ స్టార్ట్ చేస్తే మెల్లగా, ఎందుకంటే కెనడాకి ఇప్పుడు మన అవసరం. ఓకే, యుఎస్ వాళ్ళు కూడా పెద్దగా ఏం సపోర్ట్ చేస్తలేదు. సో కెనడా సిచ్యువేషన్ బేసికల్గా బాగా డౌన్ అయింది. డయాస్పోరా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. క్లైమేట్ ప్రాబ్లమ్స్ అసలే ఉంటాయి వాళ్ళకి. సో ఇట్లాంటి దారుణమైన పరిస్థితుల్లో ఇండియా గ్రోయింగ్ స్టేజ్లో ఇండియాతో గొడవ పెట్టుకోరు, అందుకే రెజ్యూమ్డ్ టైస్. సో మనకు కూడా అక్కడి నుంచి కెనడా నుంచి వేరే వేరే కంట్రీస్కి మనకి యాక్సెస్ ఉంటుంది. బేసికల్గా యుఎస్ ఫ్రమ్ అలాస్కా. సో అక్కడి నుంచి వెళ్ళాలి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. అదొక ఇంపార్టెంట్ ఇష్యూ. అండ్ కెనడా కూడా మన గ్లోబల్ ఫారమ్స్లో సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అలా చేసుకోవాలి. గ్యారంటీగా ఇవ్వాలి అనుకుంటే ఈ ట్రస్ట్లు గిస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోవాలి. సో అందుకే ఒక గుడ్ బయోలేటరల్ ట్రై విత్ ఆల్ దీస్ థింగ్స్ విల్ హెల్ప్ ఇండియా కెనడా రిలేషన్స్ టు బి రీసెట్ అని ఓవరాల్గా అనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. సో దీనికి కావాల్సిన నోట్స్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో బ్యాక్గ్రౌండ్ అండ్ టెన్షన్స్ ఏంటివి, ఎస్పెషల్లీ హర్దీప్ నిజార్ ఇష్యూ, ఖలిస్తాన్ ఇష్యూ మీకు తెలిసిందే. దానివల్ల ఎక్స్ప్రెషన్స్ జరిగినాయి, డిప్లొమాట్స్ మాట్లాడుకోలేదు, సెక్యూరిటీ డీటెయిల్స్ ఎవరు చెప్పుకోవడం లేదు. దానివల్ల డిప్లొమాటిక్ ట్రస్ట్ డెఫిసిట్ క్రియేట్ అయింది. సో దానివల్ల ఎన్ఎస్ఏ లెవెల్ డైలాగ్ జరిగింది, దాన్ని రీసెట్ చేశారు. 4 ఇష్యూస్, ఖలిస్తాన్ ఇష్యూ, ఇంటెలిజెన్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా చేసుకోవాలి, మన డయాస్పోరా పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి, హోమ్లాండ్ సెక్యూరిటీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. దీనివల్ల స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటిది, డయాస్పోరా సెక్యూరిటీ విల్ ఇంక్రీజ్, డిప్లొమాట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, ఎక్స్ట్రీమిస్ట్ నెట్వర్క్స్ ఏమైనా ఉంటే దాని ఇన్ఫర్మేషన్ని బ్రేక్ చేసి షేర్ చేసుకోవడం. దానివల్ల డిప్లొమాటిక్ నార్మల్సీ పెరుగుతుంది, డయాస్పోరా పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో డీల్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా హోమ్లాండ్ సెక్యూరిటీ, డిప్లొమసీ అండ్ డయాస్పోరా పాలిటిక్స్ అండ్ ఫారెన్ పాలసీ ఎట్లా డీల్ చేసుకోవాలో ఓవరాల్గా దీని గురించి మాట్లాడి అన్ని రెడీ చేస్తున్నారు. సో దీనికి రిలేటెడ్ మెయిన్స్ అండ్ ఫిల్మ్స్ క్వశ్చన్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఉంది, చెక్ చేయండి, కామెంట్ చేయండి, కింద ఆన్సర్స్ ప్రొవైడ్ చేయండి. సో వాట్ ఆర్ ద మెయిన్స్ అండ్ ఫిల్మ్స్ క్వశ్చన్స్ ఒకసారి దాని కూడా ఒక క్విక్ గ్లాన్స్ కొడదాం. సో హిందూ న్యూస్ పేపర్ మెయిన్స్ అండ్ ఫిల్మ్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కీ కూడా ఇచ్చారు మీ క్లాస్లో. కీ చూడొద్దు, ఫస్ట్ మీరు ఆన్సర్ చేయండి, కీతో చెక్ చేసుకోండి. సో టాపిక్ 1 మీద క్వశ్చన్, టాపిక్ 2 మీద క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ వెల్ఫేర్ స్కీమ్స్ as a direct climate help? ఈ ఆప్షన్స్. ఫస్ట్ క్వశ్చన్, with reference to India's West Asia policy, consider the following statements. Saudi Arabia has traditionally relied on US People's Liberation Army. India's long-term West Asia focus on stability relations. ఇది క్వశ్చన్. సో నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. అస్సాం రైఫిల్స్ ఓల్డెస్ట్ పార్లమెంటరీ ఫోర్సా, పిఎల్ఏ అనేది మైటీ ఇన్సర్జెంట్ గ్రూపా, ఏఎఫ్పిఎస్ఏ కరెంట్లీ ఎన్ఫోర్స్ చేశారా అనేది క్వశ్చన్. నెక్స్ట్, విత్ రెఫరెన్స్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? సెక్యులరిజం అనేది బేసిక్ స్ట్రక్చర్ కాన్స్టిట్యూషన్ లో ఉందా? ఆర్టికల్ 27 prohibits the state from compelling citizens to pay. డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ ప్రాక్టీసెస్ వెరీ ఇంపార్టెంట్. సో వీటి మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఖలిస్తాన్ ఇష్యూ, ఇండియా కెనడా టాక్స్. సో దానికి కావాల్సిన కీ ఇక్కడ ఉంది. ఇవి కాకుండా మీకు మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ టాపిక్ మీద వెస్ట్ ఏషియా పాలసీ, క్లైమేట్ చేంజ్ ఇస్ నాట్ మెరీన్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూ బట్ అ పబ్లిక్ హెల్త్ క్రైసిస్. సో దాన్ని ఎట్లా క్రిటికల్గా అనలైజ్ చేయాలి. ఎగ్జామిన్ ద ఛాలెంజెస్ పోస్ట్ బై ఇన్సర్జెన్సీ ఇన్ మణిపూర్, నేషనల్ సెక్యూరిటీ పరంగా, హైవేస్ పరంగా, హౌ యూ హావ్ టు డీల్ విత్ దిస్. స్ట్రాటజీగా ఎట్లా మణిపూర్ని స్ట్రాంగ్ చేయాలి, ఎట్లా స్టేబుల్ గవర్నమెంట్ రావాలనేది మీరు ఆన్సర్స్ రాయాలి. ఇది కాకుండా డిస్కస్ హౌ ద సుప్రీం కోర్ట్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ప్రియాంబుల్ స్ట్రెంథెన్స్ ది ఐడియా ఆఫ్ పాజిటివ్ సెక్యులరిజం ఇన్ ఇండియా. దీంట్లో మనం ఈ ఇష్యూ మెన్షన్ చేయొచ్చు, మన దసరా ఇనాగ్రేషన్ ఇష్యూ. హౌ పాజిటివ్ సెక్యులరిజం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనేది ఒక సైట్ ఎగ్జాంపుల్ చేసుకుని దాంట్లో ఆర్టికల్ 25 to 28 మెన్షన్ చేసుకుని, హౌ ద సుప్రీం కోర్ట్ జ్యుడిషియరీ హాస్ మెయింటైన్డ్ ద రిలీజియస్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా అనేది క్లియర్గా మెన్షన్ చేయొచ్చు. డయాస్పోరా పాలిటిక్స్ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్ కంటిన్యూ ద షేప్ ఆఫ్ ఇండియా కెనడా రిలేషన్స్. సో అనలైజ్ ఇన్ ద లైట్ ఆఫ్ రీసెంట్ ఎన్ఎస్ఏ లెవెల్ టాక్స్. సో దోవల్ గారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నేను పెట్టిన నోట్స్, పెట్టిన స్ట్రాటజీస్, మీరు ఈ పాయింట్స్ మెన్షన్ చేస్తే జబర్దస్త్ మార్క్స్ మీకు గ్యారంటీ. So that's all for today. Shaman Paidikonla signing off. Bye-bye.